మెయిన్ ఒక డైలాగ్ వచ్చేసి కమల్ హాసన్ కొడతాడు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం ముట్టిస్తా. బాగుంది, ఇది వినడానికి చాలా బాగుంది. ఆలస్యమైందా ఆచార్యపుత్ర. అయ్యో మేమైతే ఇప్పుడు 11:55 షోకి వచ్చినాం. మార్నింగ్ రాయేసిన పొద్దుగా 6 గంటల షోకి వేయండు, ఆఫీస్ ఎగదంగి వచ్చిండు, మళ్ళీ వచ్చిండు. యాక్చువల్లీ భగవద్గీత నువ్వు చదివినావా? లేదన్నా చదవలేదు, అంత తెలియదు. చూస్తే కొంచెం చిన్న చిన్నవి తెలుసు మనకు అంతే. యాక్చువల్లీ బేసిక్ గా మనకి ఇటువంటి నచ్చవు. ఉన్నాడన్నా భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఎన్ని యుగాలైనా మనిషి యొక్క బుద్ధి మారదు. క్లైమాక్స్ అయితే ఇంకా మైండ్ పనిచేయదు. క్లైమాక్స్ ఫైట్ అయితే అమేజింగ్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ నేను మార్నింగ్ 3Dలో చూసా. ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట, ఇప్పుడు 3Dలో వర్త్ వాచింగ్ లేకపోతే 2Dలో వర్త్ వాచింగ్? 3D వర్తే కాదు అసలు. చూసిరా, ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది యానిమేటెడ్ మూవీ కాదు కాబట్టి, సో బెటర్ వాచ్ ఇట్ ఇన్ 2D ఓన్లీ. 3Dలో అంటే ఇంకా మీ ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్స్. బట్ మేమైతే మీకు రియల్ క్యారెక్టర్స్, రియల్ ఎక్స్పీరియన్స్ తెలవాలంటే 2Dలో చూస్తేనే మీకు రియాలిటీ తెలుస్తుంది మూవీ. అది వెళ్ళి కూర్చోండి, ఎక్స్పెక్టేషన్ లేకుండా. హైప్ అయితే మీకు అర్థమైపోద్ది. మస్తుంది, లాస్ట్ దాకా చూడు, మస్తుంది. ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్? ఫుల్ చెప్తే స్పాయిల్ అవుతారు ఘోరంగా. తోపు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అంతా నమస్తే. ఎట్లరు? ఈరోజు మరి June 27th స్పెషల్ డే, థర్స్డే. ఈరోజు కల్కి మూవీ రిలీజు. ఆల్రెడీ రివ్యూస్ బయటకు వచ్చేసింది. గుద్ద వలిపోయిందంట సినిమా, ఖతర్నాక్ ఉందంట, నెక్స్ట్ లెవెల్. రన్ టైం వచ్చేసి 3 hours 11 minutes ఏమో ఉందంట రఫ్గా. మూవీ అయితే వర్త్ వాచింగ్ అని చెప్పారు చాలామంది. సో ఆల్రెడీ మన వాళ్ళు చూసేసిర్రు, అందరు చెప్పేసిర్రు, రివ్యూ ఇచ్చేసిర్రు. వాళ్ళ రివ్యూ అయితే 3.5/5 అని చెప్పేసి ఇచ్చేసిర్రు. ఇంకా మా రివ్యూ అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము మూవీకి. మేమైతే ఏషియన్ M-Cube మాల్కి వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే మేమైతే అత్తాపూర్ నుంచి అయితే వెళ్తున్నాం. చూస్తారుగా, అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 దగ్గర ఉన్నాం, 150 దగ్గర. ఇగో నేను గుడ్ బాయ్, ఇక చూస్తారా గుడ్ బాయ్. గుడ్ బాయ్ చెయ్యర కొట్టుకున్నాడు. అయ్యా ఏం చేసినావు? చెయ్యరకు పోయింది, ఏడగా కొట్టినావు, ఏ సందులో పెట్టినావు చెయ్యి. సో నేను గుడ్ బాయ్, రాయేషన, లయన్, మిథిక్ వైటీ అండ్ ఆల్సో UNQ నందా వైటీ, మేము 6 members అయితే వెళ్తున్నాము మూవీకి, M-Cube మాల్కి. క్లియర్ ఉంది. ఆల్రెడీ మన వాళ్ళు 4 o'clock చూసారు. మేము ఏంటంటే కొంచెం ఇక పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి ఇక మెల్లగా వెళ్తున్నాం. ఇక ఇప్పుడు షార్ప్ 11:15 అవుతుంది టైము. సో ఫ్రెండ్స్ మేమైతే ఏషియన్ M-Cube మాల్కి వచ్చినాం. చూస్తారు కదా, ఇక ఆడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో పొరగాలు గిరగాలు గట్టిగానే ఉన్నట్టుగా. సో మనమైతే కార్ పార్కింగ్ అయితే వెళ్తున్నాము. ఇది కార్ పార్కింగ్ అయితే స్పేషియస్ ఉంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వచ్చిన ఒకసారి ఇళ్ళకి. మా ఫుల్ ఉన్నట్టుంది గిరాకీ. షో ఇప్పుడే అయిపోయింది. మా షో వచ్చేసి మన షో వచ్చేసి 11:55 AM ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 11:33. ఇంకో 20 minutes ఉంది షో. మేము కరెక్ట్ టైంకి వచ్చినాం. మంచిగా బ్లాగ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే మజా వస్తుంది. సో ఫ్రెండ్స్ మేమైతే ఏషియన్ M-Cube మాల్కి అయితే వచ్చేసినాము. ఇక చూస్తురా మా బ్యాచ్ మొత్తం రెడీ అయిపోయింది. గుడ్ బాయ్ రాయేషన్ ఆల్రెడీ చూసి జస్ట్ కలవానికి వచ్చింది రాయేషనా. ఓకే, నందా వచ్చిండు అండ్ ఇగో దా మిథిక్ అండ్ ఆల్సో లయన్. వామ్మో ఓరు నాయన పెద్ద బ్యాచ్గా. మీరెవరు? వామ్మో వీళ్ళు కూడా వచ్చిర్రు మన వాళ్ళు. మీరు కూడా చూడడానికి వచ్చిరా? సూపర్, అయిపోయిందా? సో మన వాళ్ళు ఆల్రెడీ మూవీ చూసి వచ్చిరంట. జస్ట్ నార్మల్ రివ్యూ. మీరు చెప్పండి ఎట్లా ఉందో, రివ్యూ ఎట్లా ఉందో చెప్పండి. వెళ్ళి కూర్చోండి, ఎక్స్పెక్టేషన్ లేకుండా. హైప్ అయితే మీకు అర్థమైపోద్ది. మస్తుంది, లాస్ట్ దాకా చూడు, మస్తుంది. ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్? ఫుల్ చెప్తే స్పాయిల్ అవుతారు ఘోరంగా. తోపు ఉంటుంది. సో పిల్లలు మరి మేమైతే మూవీకి అయితే వెళ్తున్నాము. సో ఫుల్ హీట్ ఉంది థియేటర్ దగ్గర. సో చూస్తారు ఆల్రెడీ ముందర కూడా వెయిట్ చేస్తారు చాలామంది. 11:55 ఉంది షో. సో ఇంకొక 10 minutes అవుతుంది. సో మేమైతే వెళ్తున్నాం. లెట్స్ గో. సో మేమైతే లోపలికి అయితే వచ్చేసినాము, ఫస్ట్ ఫ్లోర్లో M-Cube మాల్లో. సో దీంట్లో అయితే నాకు తెలిసి 4 screens ఉన్నట్టున్నాయి. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఉంది ఎంట్రన్స్. సో చూస్తారు కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. మరి ప్రభాస్ అన్న అంటే మరి మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో మేమైతే చూడండి M-Cube మాల్ లోపలికి అయితే వచ్చినాము. చాలా స్పేషియస్ ఉంది.
హాయ్ 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 హాయ్. సో టోటల్ 4 స్క్రీన్స్ అంట. మరి మనదే స్క్రీన్? అన్ని స్క్రీన్స్లో మొత్తం ఒకటే నడుస్తుంటుంది నాకు తెలిసి. అన్నీ ఒకటే నడుస్తుంది. లోపల చూసి అంబియన్స్ అయితే సూపర్ చేసి లోపల అంబియన్స్ కదా. చేంజ్ అన్న బాగా. ఇదే బార్ అండ్ రెస్టారెంట్ అంబియన్స్ ఉన్నట్టే ఉంది సేమ్. ఇది సేమ్ బార్ అండ్ రెస్టారెంట్ అంబియన్స్ ఉన్నట్టే ఉంది. ఇట్లాంటిది అయితే మస్తు ఉంటుంది మాకు వర్కౌట్ అయితే. ఇగో మేమైతే ఇప్పుడు 11:55 షోకి వచ్చినాం మార్నింగ్. రాయేసిన పొద్దుగా 6 గంటల షోకి వేయండు. ఆఫీస్ ఎగదంగి వచ్చిండు. మళ్ళీ వచ్చిండు. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగుంది అంబియన్స్ బా. సో ఫ్రెండ్స్ మరి ఫస్ట్ హాఫ్ అయితే మూవీ అయితే అయిపోయింది. మామూలుగా లేదన్న. సో మీకు ఎట్లా అనిపించింది మామూలుగా? చాలా బాగుందన్న మూవీ అయితేనే. ఇంకా ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాగుంటుంది అంటున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో యాక్చువల్లీ మూవీలో ఏన్షియంట్, హిస్టారిక్, మోడర్న్, గాడ్స్ అసలు ప్రతి ఒక్కటి ఉంది మూవీలో. మనం అంటే నార్మల్గా వచ్చి ఏదో కామెడీ ఫన్ ఇట్లా అది కాకుండా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సో యూత్కి అయితే 100% రికమెండ్ చేయొచ్చు. యూతే చూడాలి, మెయిన్ యూత్ చూడాలి, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా ప్రతి ఒక్కటి. సో నీకు ఏమైనా స్పెషల్గా అనిపించినాయి? స్పెషల్ రోల్స్ అయితే చాలా ఉన్నాయి. సో 75% అయితే మనకి పాన్ ఇండియా స్టార్స్ కనిపిస్తారు. 25% అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో ఇంకా మేము క్యారెక్టర్స్ని అయితే రివీల్ చేయము. మీరు చూడాలా, మీరు వచ్చి చూడాలా. బట్ డిఫరెంట్ లైక్ చాలామంది విలన్స్ ఉన్నారు. అండ్ స్టోరీ లైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక 1 part 2 parts అయితే కాదు. ఎన్ని పార్ట్స్ మాకైతే తెలియదు. మేమైతే సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత చెప్తాము ఎన్ని పార్ట్స్ రివీల్ చేస్తాము. నీకేమైనా స్పెషల్ అనిపించిందా మూవీలో? చాలా బాగుంది. విజువల్స్ ఎట్లున్నాయి? బాగుంది. విజువల్స్ గుద్ద పలిగిపోయినాయి. ఎందుకంటే లైక్ నాకైతే ఆ విజువల్ చూస్తే లైక్ గాడ్ ఆఫ్ వార్ విజువల్స్ కూడా అనిపించాయి. అంటే ఒక కార్టూన్ లెక్క యానిమేషన్ లెక్క కాకుండా రియలిస్టిక్ విజువల్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ కింగ్డమ్స్ అండ్ దేవునికి సంబంధించింది కూడా ఉంది. సో చూడాల్సిందే. మనం యాక్చువల్లీ చూస్తే తెలుస్తుంది. మేము యాక్చువల్లీ భగవద్గీత నువ్వు చదివినావా? లేదన్న చదవలేదు. అంత తెలియదు. చూస్తే కొంచెం చిన్నవి తెలుసు మనకు అంతే యాక్చువల్లీ. బేసిక్గా మనకి ఇటువంటి నచ్చవు. ఉన్నాడన్న చెప్పాలి కానీ బాగున్నది సినిమా అయితే. లయన్ యాక్టింగ్కి 5/5 ఇవ్వచ్చు. నువ్వు చెప్పాలి అందా? బాగుందన్న. కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు మొత్తం. అరే ఆ 2 డైలాగ్స్ ఉన్నాయిరా. ఒక్క నిమిషం ఆగ, 2 డైలాగ్స్ ఉన్నాయి, కొడతా ఆగరి. నేను డైలాగ్స్ కూడా రాసుకున్నా, మర్చిపోతాను. ఎన్ని యుగాలైనా మనిషి యొక్క బుద్ధి మారదు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. డైలాగులు కూడా రాసుకోవాల్సి వస్తుంది. చూస్తారా పిల్లలు? వెళ్దాం, షో స్టార్ట్ అయిపోయింది. ఇక నడువు షో స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. అమేజింగ్ అంటే అమేజింగ్ జింగ్ అంటే ఇంకా జింగ్. నేను మాట్లాడే మూవీ గురించి నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము యాక్చువల్లీ అదేమంటారు వెహికల్స్ గురించి మాట్లాడడం మర్చిపోయినా. వెహికల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బాయ్. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మూవీ. నేను ఆల్రెడీ చెప్పిన హిస్టారిక్, ఏన్షియంట్, మోడర్న్, ఆల్ అబౌట్ దేవుళ్ళ గురించి ఉంటుంది. ఇంకేముంటుంది రాయషనా? అదేమంటారా పురాణమా? సైన్స్, సోషల్ ఫ్యాంటసీ. రాయషన్ అయితే సెకండ్ టైం చూసిండు అనుకో. బుజ్జి మెయిన్ క్యారెక్టర్ బుజ్జి మర్చిపోయినాము. ఆ వెహికల్ నార్మల్గా లేదన్న నాయన. ఆ బండి ఇరిగిపోయినా కూడా మళ్ళీ రిపేర్ చేసుకొని వస్తాడు ప్రభాస్ అన్న. మామూలుగా ఉండదు. బుజ్జి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బుజ్జి వాయిస్ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్ అనమాట. బుజ్జి వాయిస్ ఇచ్చింది, సూపర్ ఉంటుంది. అండ్ ఇంకేమైనా చెప్పాలి? క్లైమాక్స్ అయితే ఇంకా మైండ్ పనిచేయదు. క్లైమాక్స్ ఫైట్ అయితే అమేజింగ్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. నీకేమనిపించింది లైన్? చాలా బాగుందన్న. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. నేను యాక్చువల్లీ 3 hours కూర్చుంటే డిస్టర్బెన్స్ లెక్క ఉంటుంది అనుకున్నా, కానీ బట్ అట్లా ఏం లేదు. వెళ్ళిపోతుంటుంది మూవీ మొత్తం వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నారు. అండ్ లొకేషన్స్ కానీ విజువల్స్ కానీ అసలు అమేజింగ్. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగా నచ్చినాయి అన్న. వెహికల్స్ బాగున్నాయి. ఇంకేం నచ్చింది? బుజ్జి నచ్చిందా? ప్రభాస్ అన్న బాడీ లుక్ సూపర్ ఉందన్న. సో రాయేషన్ ఒక్క మాటలో రాయేషన్
నేను సెకండ్ టైం కదా, నాకు నచ్చింది బాగా. 3Dలోని చూసిండన్నా. నేను మార్నింగ్ 3Dలో చూసా. ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట, ఇప్పుడు 3Dలో వర్త్ వాచింగ్ లేకపోతే 2Dలో వర్త్ 3D వాచింగ్? వర్తే కాదు అసలు. చూసిరా, ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది యానిమేటెడ్ మూవీ కాదు కాబట్టి సో బెటర్ వాచ్ ఇట్ ఇన్ 2D ఓన్లీ. 3Dలో అంటే ఇంకా మీ ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్స్. బట్ మేమైతే మీకు రియల్ క్యారెక్టర్స్ రియల్ ఎక్స్పీరియన్స్ తెలవాలంటే 2Dలో చూస్తేనే మీకు రియాలిటీ తెలుస్తుంది మూవీ. అది కానీ సినిమా అయితే ఓటీటీలో కాదు థియేటర్లో చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఆ విజువల్స్ కోసం అయినా సరే వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉందో తెలిసిపోతుంది మూవీలో బ్యాక్గ్రౌండ్లో. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ పార్ట్ అయితే వెరీ సూన్ రావాలని కోరుకుంటున్నా. మరీ 3 years లెక్క ల్యాక్ చేయకుండా అట్లీస్ట్ ఒక 1 year లోపలైనా పార్ట్ 2 వస్తే ఆడియన్స్ కూడా లైక్ దే విల్ ఆల్సో ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. అదనమాట. కొంచెం ఇది మర్చిపోకుండా వెంటనే సింక్ అయితే బాగా చూద్దాం, వెయిట్ చేద్దాం. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ లోపల రావచ్చు అనుకుంటున్నా. ఓకే పిల్లలు, నేనైతే టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. క్లైమాక్స్ అయితే పిచ్చ పీక్స్ రా నాయన. మెంటల్ ఎక్కిపోతుంది క్లైమాక్స్ చూస్తుంటే. గూస్ బాంబ్స్, ఇంకా అసలు నథింగ్ టు స్పీక్ అనమాట. నేను అయితే ఏం మాట్లాడాను, ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకైతే అసలు బోర్ కొట్టదు. 3 hours మూవీ, మొత్తం 3 hours 5 minutes ఏమో ఉంటుంది. కొంచెం ల్యాగ్ ఉంటుంది, స్లో ఉంటుంది, బట్ మీకైతే బోర్ కొట్టదు. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కొక్క క్యారెక్టర్ చూసినా కొద్ది ఎంజాయ్ చేస్తుంటారు. ఓకేనా? సో అదనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది బాయ్. మస్ట్ వాచ్ మూవీ. యూత్, ఫ్యామిలీ, పిల్లలు, పెద్దవాళ్ళు అందరు చూడొచ్చు. సో నాకైతే ఓవరాల్ అయితే నాకైతే నచ్చింది బాయ్. నేనైతే 4.5/5 ఇస్తా. కొంచెం ల్యాగ్ ఉంది మూవీ. 5కి అయితే 4.5 ఇస్తా. చాలా హార్డ్ వర్క్ ఉంది బాయ్, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా హార్డ్ వర్క్ ఉంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. వర్త్ వాచింగ్ బాయ్, వర్త్ వాచింగ్. పైసా వసూల్.